ఏంటంట? ఏంటి ఆనందం? ఈ లోకంలో ఏంటి ఆనందం? సినిమాకి పోదాంరా మామన్రా, బీచ్కి పోదాం, సినిమాకి పోదాం, పిక్నిక్కి పోదాం. అంగో సెల్ఫీ అంట, అమ్మ బాబోయ్, సెల్ఫీలు తీసుకుని స్టోరీస్ పెట్టడం. అబ్బా, ఇలా మనల్ని అందరూ, మన ఫ్రెండ్స్ అందరూ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. కానీ అది తన హృదయంలో పెట్టుకున్నాడు, కానీ ఏమైంది? చప్పట్లు కొడదాం, నిలవదు. హల్లెలూయా. నెక్స్ట్, బిజినెస్ చేద్దామంటున్నాడు మాట, డబ్బు సంపాదించటం. ఈరోజు యవనస్తులందరూ కూడా ఈ డబ్బు సంపాదించే వేటలో పడతా ఉన్నారు. అదిగో డబ్బే అదంతా, ఊరు నాయనో. కానీ ఆ డబ్బు కూడా నిలవలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఓకే, నెక్స్ట్, ఊరు నాయనో మందు తాగుతున్నాడు. అంటే ఏంటది? అభిరుచులు. అభిరుచులు. ఇంట్లో అమ్మ వండి పెట్టింది మనకు నచ్చదు. ఆ రెస్టారెంట్లో అది చెమట తుడుచుకుని సీవుడు తీసుకుని అందులో వేస్తే టేస్ట్గా ఉంటుంది. కానీ అవి కూడా నిలవవు. క్లాప్స్. ఇంకేంటి? ఏంటది? పోరాటం. రకరకాల పోరాటాలు, రకరకాల ఉద్యమాలు, రకరకాల వ్యవహారాల్లో మనల్ని సాతాను లాగడానికి చూస్తుంది. చదువు సంకనాకపోతుంది. అవి కూడా మన జీవితాల్లో నిలవవు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, డబ్బు, ఆనందము, పోరాటము, ఎంజాయ్మెంటు, అభిరుచులు ఏవేవో నీ జీవితంలోకి ప్రవేశించి నిన్ను పాడు చేయడానికి చూస్తూ ఉంటే, ఈ రాత్రి ఒకే ఒకటి నీ లైఫ్లో నీకు బాగా సెట్ అవ్వడానికి తోడుగా ఉంది. అదేంటంటే యేసు. గట్టిగా చెప్పట్లు. ఇది కరెక్ట్గా ఫిట్ అయిందా? అన్నీ నిలవవు. యేసు ఒక్కడే నీ జీవితాన్ని నిలవబెట్టేవాడు. యేసు ఒక్కడే నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడు. యేసు ఒక్కడే నీ హృదయంలో నిండితే విజయ పదములో నిన్ను నడిపిస్తాడు. అందరూ ఒకసారి లేచి నిలవబడదాం. రెండు చేతులు